ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి పథకాలు అందట్లేవు ఇంటింటికి. ఇప్పుడు ముసలోళ్ళకి కానీ పెన్షన్లు కానీ విద్యా దీవెన వసతి దీవెన ఏం రావట్లేదు. పెన్షన్ కూడా రావట్లే, ఏది రావట్లేదు. కానీ ఇప్పుడు జగన్ ఎలా చేశారు, ఇప్పుడు ఇలా చేస్తున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఒకటి బాబాయ్, ఎవరి మనసులో ఏముంటుందో. ఇప్పుడు 2000 పెన్షన్ ఇచ్చినప్పుడు ఏం చేసి ఎరికైనా ఊర్ల పంటి మంచిగా 2000 ఉన్నప్పుడు పొద్దున 2 సీసాలు, మధ్యాహ్నం 2 సీసాలు, రాత్రి 2 సీసాలు, 6 కిలోల బియ్యం ఫ్రీ. ఏమన్నది ఉప్పు కారం తీసుకపోయి ఇంత వండక తింటే అయిపోయి వాడు బొంగు పని చేస్తాడు. ఇప్పుడు జగన్ పరిపాలనలో అన్ని ఇంటికి వచ్చాయి, కాబట్టి చంద్రన్న పరిపాలనలో ఏది రావట్లేదు. నీకు 18,000 నీకు 18,000 అని చెప్పారు. మరి ఆ 18,000 18 రూపాయలకి లేవు. సో దాన్ని మీరు ఎలా చూస్తారు? మరి అక్కడ బడ్జెట్ ఉందో లేదోనండి, నీకు తెలియదు నాకు తెలియదు. ఏమైనా ఉంటే జగన్ మీద నూకేస్తున్నారు. ఒకటి బాబాయ్, ఒకటి బాగిను కేసీఆర్ సీఎం ఉండే మొత్తం నాకిండు, ఉల్టా అప్పులు చేసిండు. ఇగో ఈ పాప ఉందా, పుట్టిన పాప 79,000 చిల్లర బాకీ. పాప కానీ బాబు కానీ ఫుల్ అప్పులు చేసిండు కేసీఆర్.